ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. రండి ప్రియ దైవజన్మ, ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని ఉదయకాల ధ్యానాన్ని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళూని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించు కొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవ సమాజమా, ఈరోజు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి అందరూ తండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తండ్రులను అభినందిస్తూ మరి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. అయితే భారతదేశంలో ప్రాముఖ్యంగా క్రైస్తవ కుటుంబంలో ఎప్పుడు ఎల్లవేళలా తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ కలిగి జీవించే విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. బయట దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో, బయట దేశాల్లో మరి అక్కడ పద్ధతులు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆ పెంపకమే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఆ పెంపకము, ఆ తర్వాత ఒకరికి సంబంధం లేకుండా తల్లికి పిల్లకు ప్రేమ లేకుండా పెంచే పద్ధతి, ఏమండి, భార్యాభర్తకు ప్రేమ లేకుండా ఉండే పద్ధతి, అది ఒక రకమైనటువంటి పెంపకము పాశ్చాత్య దేశాలలో. అదొక రకమైన పెంపకము బయట ఫారిన్ కంట్రీస్, ఆ దేశాలలో. కాబట్టి అది గమనించినటువంటి కొంతమంది ఈ పిల్లలకు, తల్లిదండ్రులకు అసలు ఏమాత్రము ప్రేమ సంబంధము అయినటువంటి ఆ పోలికలు తగ్గిపోతున్నాయి, ప్రేమ లేకుండా జీవిస్తున్నారు అని, ఒక దినమంటూ ఉండాలి అని ఈ తండ్రికి బిడ్డలకు
కాస్త ప్రేమ గలపాలని ఈ బయట దేశాలు పెట్టినటువంటి ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే, ప్రేమికుల డే, ఈ డేలు పెట్టుకుంటూ వచ్చారు. ఈ వృద్ధాశ్రయము ముసలి వాళ్ళు అయిన తర్వాత ఒక ఆశ్రయానికి, వృద్ధాశ్రయానికి పంపించాలి అనే అటువంటివన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆ బయట దేశాల నుంచి వచ్చినటువంటి పద్ధతులు. ఇక్కడ మన భారతదేశంలో తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి తండ్రిని చూసుకోవాలి, సన్మానించాలి, తండ్రిని ప్రేమించాలి అనే ఆ ప్రేమను నేర్పించినటువంటి ఆ గొప్ప చట్టము ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి వచ్చినటువంటి పద్ధతి. కనుక అద్భుతంగా భారతదేశీయులు దేవుణ్ణి కలిగి, దేవుని ప్రేమను కలిగి, ఆ ప్రేమలో వేరుపారాలి, అభివృద్ధి చెందాలి అని చెబుతున్నటువంటి ఏకైక గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథము. అందుకే ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు నేర్పిస్తున్న పాఠం ఏంటో చూడండి. ఒకసారి చూస్తే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాము. ఏమండి? తగిన శక్తి. దేనికి శక్తి అంటే క్రీస్తు ప్రేమలో అంత శక్తి ఉంది. ఎంత శక్తి ఉందంటే జ్ఞానమునకు మించిన శక్తి. తల్లిని ప్రేమించే శక్తి, తండ్రిని ప్రేమించే శక్తి, తల్లిదండ్రులను గౌరవించే శక్తి, ఎదుటివారిని ప్రేమించే శక్తి, ఎదుటివారిని గౌరవించే శక్తి. ఇది దేవుడు నేర్పించినటువంటి ఈ పద్ధతి. ఈ రోజుల్లో అది కాస్త పోయి మరి ప్రేమ దోమ అంటూ చాలామంది యవ్వన బిడ్డలు కూడా ఆ మృగములు లాంటి మనుషుల ప్రేమలో పడిపోయి ఏం చేస్తున్నారంటే, కొంతమంది మృగాలు అమ్మాయిలను ప్రేమిస్తున్నాము అని చెప్పి వాళ్ళని నమ్మించిన తర్వాత వీళ్ళు కాస్త లేదు అటువంటి మాకు తెలియదు అంటే, లేదు నువ్వు ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను, లేకపోతే యాసిడ్ పోసుకుంటాను, నీ మీద యాసిడ్ పోస్తాను అని ఇలా బెదిరించి ఏదో ఒకలాగా వారిని ఒప్పించి వారి యొక్క భవిష్యత్తును కాస్త ఇబ్బంది పెట్టి ఆ తర్వాత ఆ అమ్మాయి వివాహం చేసుకోమంటే, చిచి అలాంటిది ఏమైనా లేదు, ఇక్కడ వివాహం లేదు అంటే ఆ అమాయకమైనటువంటి ఆడపిల్లలు భవిష్యత్తుని పాడు చేసుకొని చనిపోవటానికి లేకపోతే ఇంకో ఏదో అవటానికి కారకులైపోతున్నారు. ఇది దుష్టుడు పెట్టినటువంటి ఒక శరీర వాంఛలు. అది ప్రేమ కింద అనుకుంటున్నారు. వాస్తవమైన ప్రేమ ఏమిటి అంటే, దేవుడు తన బిడ్డలను ప్రేమించి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా చేస్తున్నాడు. నిజమైన ఫాదర్ ఎవరు అంటే ఆయన యేసు క్రీస్తు ప్రభువారు, సృష్టికర్త. ఆ ప్రేమ భూమి మీద మరి తల్లికి పిల్లకు, తండ్రికి పిల్లలకు ఆ ప్రేమను దేవుడు నేర్పిస్తే ఖచ్చితంగా ఎల్లవేళలా ఫాదర్స్ డే జరుపుకుంటూ తండ్రిని, తల్లిని, బిడ్డలు ప్రేమిస్తూ ముందుకెళ్తారు. ఎందుకంటే నీ తల్లిని, తండ్రిని సన్మానించమని నేర్పించింది బైబిల్. నీ తల్లిని, తండ్రిని ప్రేమించాలని చెప్పింది బైబిల్. ఈ తల్లిని, తండ్రిని ప్రేమించేదానికి ముంగుర్తు ఏంటంటే
పరలోకపు తండ్రిని ప్రేమించటానికి నేర్పించినటువంటి పాఠము. ఈ పరలోకపు తండ్రిని ప్రేమిస్తే ఉన్నత రాజ్యాలకు వారసులు అవుతారు, హక్కుదారులు అవుతారని బైబిల్ నేర్పిస్తున్నటువంటి ఒక ఘనమైన సత్యము, ఒరిజినల్ సత్యము, ఒక మరి ఎవ్వరు విడదీయలేని ప్రేమ. అదే క్రీస్తు ప్రేమ, అదే దేవుని ప్రేమ, అదే మరి ఫాదర్స్ డే. ఆ నిజమైన ప్రేమ కలిగినప్పుడే హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పుకోవటానికి మనకు పరిపూర్ణ అర్హత కలుగుద్ది. అంతేగాని ఏదో ఈ బయట దేశాలు ఒకరికొకరికి సంబంధం లేకుండా మరి పెంచి ఇప్పుడు ఏదో ఒక డే పెట్టి వాళ్ళ దగ్గర చేయాలి అనుకుంటే అవి దగ్గర అవ్వవు, అయినా నిలవవు. నిలిచేది ఒకటే, క్రీస్తు ప్రేమ, యేసు క్రీస్తు ప్రేమ, బైబిల్ ప్రేమ, తండ్రి ప్రేమ. ఆ తండ్రి ప్రేమ కలిగినప్పుడే మనందరము ఏమండి మంచి ఫాదర్స్ డే జరిపించుకోవటానికి మరి వీలు కలుగుతుంది. అది బైబిల్ లేఖనాల ద్వారా మాత్రమే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, ఫాదర్స్ డే జరిపించుకున్న బిడ్డలందరినీ దీవించి నిజమైన ఫాదర్స్ డే చేయటానికి వాక్యానుసారమైనటువంటి జ్ఞానం అందరికీ దయచేసి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ ఫాదర్స్ డే. గాడ్ బ్లెస్ యూ.